అందరికీ. ఇవాళ మీకు టేస్టీగా మునక్కాయ టమాటా కర్రీ చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకోండి. కళాయి పెట్టుకొని 2 గరిటెల నూనె వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకున్న నూనెలో వేసేయండి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా తిప్పేసేయండి. కళాయి పెట్టేసి ఒక స్పూను ఉప్పు వేసేయండి. ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలిపి పెట్టండి. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ వేయండి. ఇట్లా దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం పేస్ట్. ఇప్పుడు మునక్కాడలు శుభ్రం చేసుకున్న మునక్కాడలు ఉన్నాయి కదా, వేసేయండి. వేసి బాగా కలిపి ఉల్లిపాయలోనే బాగా మగ్గాలండి. మునక్కాడలు సగం వరకు దాంట్లోనే మగ్గిపోతాయి. చూడండి ఎలా మగ్గిపోయినాయో. ఇప్పుడు తరిగి పెట్టుకున్న 2-3 టమాటాలు వేయండి. వేసి బాగా కలిపి పెట్టేసి ఇప్పుడు ఒక స్పూను జీరా పౌడరు, ఒక స్పూను ధనియా పౌడరు వేసి అది తిప్పేసి ఒక గ్లాసు వాటర్ పోయండి. ఈ మునక్కాయ టమాటా ఉల్లిపాయ అంతా బాగా ఉడికిపోతుంది. మూత పెట్టేసి చూడండి ఎలా ఉడుకుతుందో. ఉడికేటప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ కారం వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమందికి చింతపండు పులుసు చేసుకుంటారు పుల్లగా ఉండాలని, కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎలా ఉడికిపోయిందో. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది మునక్కాడ టమాటా కర్రీ. మీకు నచ్చితే లైక్ అండి, సబ్స్క్రైబర్ అండి, షేర్ అండి. థ్యాంక్ యూ.